అయితే ఈరోజు అయితే మేము తందూరి చికెన్ చేసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్లో ఏమేమి ఐటమ్ కావాలో చెప్పబోతున్నాం. ఫస్ట్ హంగ్ కర్డ్ అంటే దాంట్లో మన పెరుగు ఉంటుంది కదా, దాని నుంచి వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తే హంగ్ కర్డ్ వస్తుంది. తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొంచెం వినిగర్ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఒక 1.5 స్పూన్. చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోవాలి. అదే ఇట్లాంటి పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రోజు వాడేది చిల్లీ పౌడర్ అండి. చికెన్ ఒక 1 kg అంత తీసుకున్నాము. అన్ని లెగ్ పీసెస్ కట్స్ పెట్టుకొని ఇది ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. టర్మరిక్ పౌడర్ అంటే పసుపు. ఇది కొనండి. ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలండి. ఇందులో చాట్ మసాలా ఒక స్పూన్ హాఫ్ స్పూన్ క్యూమన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. కొంచెం ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ నలుపు పౌడర్. కొరియాండర్ పౌడర్ వేసుకోవాలండి, అంటే ధనియాల పొడి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం లేదండి మనకి. ఇంకా ఇప్పుడు ఒక సాల్ట్ తగినంత, మాది ఇంత ఉంది కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నాం మేము. ఆరెంజ్ రెడ్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి మీరు, అంటే అవుతాయి 2 కలర్లలో. 1/4 స్పూన్. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, మన చికెన్ పీసెస్కి అంటుకోవాలి కాబట్టి. ఒక 3 to 4 స్పూన్స్ అండి ఆయిల్. కొంచెం బైండింగ్ గురించి ఒక హాఫ్ స్పూన్ రిఫైన్ ఫ్లవర్ వేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకోండి. ఒక 4-5 hours మ్యారినేట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాక చూద్దాం. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం వేసుకున్న మసాలాలన్నీ ఇట్లా మిక్స్ చేసుకుంటే పీసెస్కి మంచిగా ఇవన్నీ కొంచెం కట్స్ పెట్టుకొని సో అన్నీ ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి ఒక 5 to 6 hours మ్యారినేట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మీకు షేర్ చేస్తాం. బాయ్. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలండి, కొంచెం ముక్క కంటేటట్టు. ఇప్పుడు మనం పార్ట్ 2లో కలుద్దామండి. బాయ్.